హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు ఇంకా కూడా మా బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదని చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. సో అయితే దీనికి సంబంధించి తాజాగా కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీటి గురించి అయితే మీకు తెలియజేయడం కోసం ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అయితే అడగండి, నేను వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. సో మనకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని గత సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో దీపావళి కానుకగా మహిళల కోసమైతే ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. అందుకు గాను అప్పుడే తొలి విడత గ్యాస్ సిలిండర్ని అయితే చాలామంది కూడా బుక్ చేసుకున్నారనమాట. అయితే కొంతమందికి డబ్బులైతే ఖాతాలకు జమ అయ్యాయి, కొంతమందికి అయితే ఖాతాలకు జమ అయితే అవ్వలేదన్నమాట. ఇక తాజాగా మనకు రీసెంట్గా రెండవ విడత గ్యాస్ సిలిండర్ని కూడా చాలామంది కూడా బుక్ చేసుకున్నారు. అందులోనూ మ్యాక్సిమము చాలామందికి అయితే పడలేదు ఈ రెండవ విడతవి. సో ఫస్ట్ విడతవన్నా సగం మందికి అయితే పడ్డాయి, రెండో విడతవి ఇంకా కూడా చాలామంది వరకు అయితే సబ్సిడీ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఓన్ డబ్బులు అయితే పెట్టుకొని అయితే బుక్ చేసుకుంటున్నారు. సో దాని తర్వాత సబ్సిడీ కింద అయితే జమ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఉంది. బట్ రీసెంట్గా ప్రభుత్వం అయితే ఆ యొక్క ప్రాసెస్ని అయితే మార్చింది. అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పింది కదా. సో ఇక ప్రజెంట్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ ధర వచ్చి మనకు 800 ఓకేనా, రూ. 55 అయితే ఉంది. సో మనకు 3 విడతలకి ఒకేసారిగా బ్యాంక్ అకౌంట్స్కి జమ చేసే విధంగా అయితే చూస్తున్నామని ప్రభుత్వం అయితే రీసెంట్గా అయితే చెప్పిందనమాట. సో అయితే ఈ యొక్క ఒకేసారి జమ చేసేటువంటి డబ్బులు ఎప్పటి నుంచి అయితే అమల్లోకి వస్తుంది, ఏ సంవత్సరం నుంచి అయితే పడతాయి, ఆ డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను మీకు. సో ఓవరాల్గా పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎప్పటి నుంచి జమ అవుతాయి, అయితే మీకు దీని స్టేటస్ అనేటువంటిది మీ మొబైల్ ఫోన్లో అయితే చెక్ చేసుకోవచ్చండి. అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్గా 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం ద్వారా అందరికీ అయితే తెలుస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము. సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే పాస్ చేస్తూ ఉంటాను డైలీ కూడా. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తున్నాను. సో ఇక చాలామంది కూడా ఈ గ్యాస్ సిలిండర్కు సంబంధించిన డబ్బులు అనేటువంటిది సబ్సిడీ డబ్బులు మా బ్యాంక్ ఖాతాలకు ఇంకా జమ కాలేదనేది చెప్తూ ఉన్నారనమాట. కామెంట్స్లో కూడా చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. బట్ ఏంటంటే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇప్పుడు దాకా మనకు చాలామందికి కూడా డబ్బులు అనేటువంటిది అయితే పడలేదు. ఇంకా కూడా దాదాపుగా 35 లక్షల మందికి పైగానే పెండింగ్లో అయితే ఉన్నట్లయితే ప్రభుత్వం అయితే సమాచారం రిలీజ్ చేసింది. సో వీళ్ళందరికీ కూడా వీలైనంత త్వరగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి సబ్సిడీ నిధులను అయితే అందజేస్తామని చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ మీకు 2 విడతలది అంటే గత సంవత్సరంలో 2024లో అప్లై చేసుకున్నప్పుడు పడకపోయినా సరే, దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ సంవత్సరంలో మొన్న మార్చి నెలలో అప్లై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు పడకపోయినా సరే, రెండింటినీ కలిపి ఒకేసారి 1600 ఓకేనా మీ బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేస్తామని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఒకవేళ మీకు గత సంవత్సరంలో బుక్ చేసుకున్నప్పుడుది సబ్సిడీ డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలకు పడిపోయినట్లయితే, సో కేవలము ఇప్పుడు మాత్రం పెండింగ్లో ఉంది కదా, అది మాత్రమే జమ అవుతుంది. రెండు అయితే జమ కావన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇది 2024 12/5 అంటే ఫస్ట్ విడతకు సంబంధించి అనమాట. ఇది ఫస్ట్ విడతకు అయితే ఇది మా ఫ్యామిలీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేది నేను చెక్ చేశాను. సో ఈ విధంగా అయితే చూపిస్తుంది మీకు. లాస్ట్లో అయితే చెప్తాను ఎట్లా చెక్ చేసుకోవాలో ఆ వివరాల గురించి కూడా. సో ఈ విధంగా అది మొదటి విడత డబ్బులు అనమాట. మొదటి విడత డబ్బులు అయితే జమ అయిపోయింది. ఇక రెండో విడత చూడొచ్చు, ఇక్కడ ఉంది మనకు. సో రెండో విడతది జమ చేయవలసిన మొత్తం అయితే ఇక్కడ మనకు జీరోసే ఉంది మొత్తం, ఎందుకంటే ఇంకా జమ కాలేదు సబ్సిడీ నిధులు, అందువల్ల ఇక్కడ జీరో అయితే చూపిస్తుంది. సో మీరు కూడా అయితే చెక్ చేయండి. చెక్ చేసుకున్నాక మీకు అక్కడ ఏం చూపిస్తుందో కూడా కామెంట్ అయితే చేసి తెలియచేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మొదటి విడత దగ్గర మాత్రం డబ్బులు అయితే ఉంది 838 రూపాయలని. సో ఇది సబ్సిడీ కింద అయితే జమ అయిపోయింది. సో ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ ధర అనేటువంటిది పెరిగింది కాబట్టి, సో ఇప్పుడు ఎంత ఉందో అంత డబ్బులు అయితే మీకు తిరిగి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. కాబట్టి మ్యాక్సిమం మనకు ఈ 2 విడతలకు సంబంధించిన నిధులు అనేటువంటివి అయితే చాలామంది వరకు అయితే పడలేదన్నమాట. ఎవరెవరికి పడలేదో కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో నేను మీకు ఇప్పుడైతే 1 బై 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీరు ఎట్లా చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన స్టేటస్ అనేటువంటిది, ఓకేనా.
ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలైతే తెలుస్తుంది. అందుకొరకైతే చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక నేను మొదట్లో చెప్పిన విధంగా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇప్పటి వరకు జమ అయ్యాయా లేదా అని మీరైతే మీ మొబైల్ ఫోన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా. ఓకేనా? సో నేను మీకు 1 బై 1 అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9552300009. సో ఈ నెంబర్ అయితే మీ మొబైల్ ఫోన్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండాలన్నమాట. ఓకేనా? సేవ్ చేసుకున్నాక సో దానికి హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తే సో వాళ్ళు మీకు రిటర్న్గా ఈ యొక్క మెసేజ్ అనేటువంటిది అయితే పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడైతే వచ్చింది మనకు ఈ మెసేజ్ అనేటువంటిది. సో ఇందులో వచ్చేసి ఇక్కడ కింద మనకు సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఇక్కడ మనకు మరలా కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కావాల్సిన సేవ ఏంటి అంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించిన స్టేటస్ అనేటువంటిది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇది వచ్చేసి సివిల్ సప్లై కిందకైతే వస్తుందన్నమాట, సివిల్ సప్లై సేవల కిందకి. సో కాబట్టి మీరు ఇక్కడ సివిల్ సప్లై సేవలు అయితే ఉన్నది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక సో ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, దీపం స్థితి అంటే దీపం పథకం కింద ఇచ్చేటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయా లేదా అని మీరైతే తెలుసుకోవాలి. కాబట్టి సో దాని యొక్క స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ దాని మీద ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే రేషన్ కార్డు లేదా ఎలిజిబుల్ నెంబర్ అయితే ఎల్పిజి నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. సో మీ దగ్గర అందరి దగ్గర రేషన్ కార్డు అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి మీరు రేషన్ కార్డు నెంబరే ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫస్ట్ అయితే రేషన్ కార్డు దగ్గర పెట్టుకోండి. సో దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ నెంబర్ అనేటువంటిది అయితే కరెక్ట్గా అయితే చూసి అక్కడైతే ఎంటర్ చేసుకోండి. సో ఎంటర్ చేశాక ఓకే కొట్టాక మీకు రిటర్న్గా ఆ యొక్క మెసేజ్ చాట్లో ఈ విధంగా అయితే మెసేజ్ అయితే పంపిస్తారనమాట, స్టేటస్ మొత్తం కూడా. సో ఇది వచ్చేసి మొదటగా 2024-12/5లో ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు అనేటువంటి సబ్సిడీ డబ్బులు అయితే జమ అయిపోయింది మొదటి విడత. ఇక రెండవ విడత అయితే చూడొచ్చు అనమాట, మనకి ఇక్కడ ఇంకా జమ కాలేదు. ఇక్కడ కార్నర్లోకి వచ్చేసి జమ చేసినటువంటి మొత్తం వచ్చేసి ఇక్కడ 00నే ఉంది. బట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే జమ చేసినటువంటి మొత్తం వచ్చేసి రూ. 838 అయితే ఉందన్నమాట. కొంతమందికి రెండు కూడా జమ అవ్వకపోవచ్చు. మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మీకైతే అక్కడ చూపిస్తుంది. కొంతమందికి రెండు అంటే ఫస్ట్ది సెకండ్ది రెండు కూడా జమ అయ్యి ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకి మాత్రము ఓకేనా 16,000 మొత్తంగా అయితే జమ చేస్తారనమాట. ఒకవేళ జమ అయిపోయినట్లయితే మీకు ఈ రూ. 8,100 ఓకేనా. ఇప్పుడు రెండో విడతలో మీరైతే బుక్ చేసుకుంటారు కదా గ్యాస్ సిలిండర్, దానికి సంబంధించిన సబ్సిడీ నిధులు అనేటువంటివి అయితే మీకు జమ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది మా ఫ్యామిలీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి అయితే మీకు స్టేటస్ అయితే చూపిస్తున్నాను. సో మాకు ఫస్ట్ అయితే పడిపోయింది, సెకండ్ అయితే ఇంకా పెండింగ్లోనైతే ఉందన్నమాట. సో మీరు కూడా అయితే చెక్ చేసుకొని ట్రై చేయండి. ఓకే అయితే అవుతుంది వాట్సాప్లో. ఓకేనా. కరెక్ట్గా చెక్ చేసుకున్నాక మీకు ఏం చూపిస్తుందో కూడా కమెంట్లో వచ్చి కమెంట్ అయితే చేసి తెలియచేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.